జై భారత్ అందరికీ నమస్కారం. ఆగస్టు 15న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడిన దానికి ఒక పార్టీ ఏర్పడిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో సూర్యకాంతం గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సూర్యకాంతం గారు, చాలామంది చదువు సంగీతాలు లేనటువంటి వాళ్ళు, వారంపోకులు కొంతమంది అనేక రకాలైనటువంటి కేసులు వేసి ఇక్కడ మా సమయాన్ని వృధా చేస్తున్నారు, వీళ్ళు బొద్దింకల్లా తయారయ్యారు అని చెప్పేసి వారు అనటం జరిగింది. దానికి ఈ దేశంలో ఉన్నటువంటి యువతని బొద్దింకలు అన్నారని చెప్పి ఆ పదాన్ని తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఒక పార్టీని సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి దాన్ని ఈ దేశంలో ఒక అశాంతిని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ అనేది అమెరికా నుంచి ప్రారంభమై ఇక్కడ ఈ మధ్యలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేసిన అల్లర్లు, అందులో ఉన్నటువంటి 2860 మంది 2860 మంది, అందులో అనేక రకాలైనటువంటి ఈ దేశద్రోహ కార్యకలాపాలకి, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డ వాళ్ళు ఉన్నారనేది వాళ్ళందరిపైన కేసులు అవన్నీ గమనించాం. ఇది ఈ దేశాన్ని అస్థిరపరచాలని చేసేటువంటి కార్యక్రమాలు. సరే, దాన్ని అలా నడుచుకుంటాం. ఈనాడు మోదీ గారు దిమాగీ నక్సల్స్ అని చెప్పేసి పదాన్ని వాడటం వల్ల దీనికి ఒక పార్టీని పుట్టించారు. పుట్టించి అది అప్పుడే లక్షల మీద దాడుతూ ఉంది. ఏమిటి దీనికి కారణం? దిమాగీ నక్సల్స్ అని ఎవరినన్నారు అంటే, మనం ఉగ్రవాదులను ఎదుర్కోగలుగుతున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని ఎదుర్కోగలిగాం, వాళ్ళందరినీ లేకుండా చేయగలిగాం. కానీ మేధాపరమైనటువంటి దిమాగీ నక్సల్స్ ఎవరిళ్ళు? ఈ దేశం విదేశీ శక్తులతోటి చేతులు కలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది శక్తులు, మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అనేక మంది విదేశీ శక్తులతోటి చేతులు కలిపి ఈ దేశ వినాశనానికి మన మధ్యలో ఉంటూ ఈ దేశాన్ని అస్థిరపరచాలనే ఆలోచనతోటి నిరంతరము పనిచేస్తున్నారు. అలాంటి దిమాగీ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించడం జరిగింది. ఈ దిమాగీ నక్సల్స్ అనేది అనేక రూపాల్లో పనిచేస్తున్నారు భారతదేశంలో. 1-2 కాదు. వీళ్ళు చేసేటువంటి, మేము ఎన్జిఓలని చెప్పి కొంతమంది, మేధావులు అని కొంతమంది, మీడియా వాళ్ళు అని చెప్పి కొంతమంది, రకరకాల రూపాల్లో ఇక్కడ వీళ్ళు పనిచేస్తూ వాటిని అడ్డం పెట్టుకుని విదేశీ శక్తులతోటి చేతులు కలిపి భారతదేశాన్ని నాశనం చేయాలని చూసేటువంటి శక్తులు ఎక్కువైపోయినాయి. వీళ్ళని గుర్తించి వీళ్ళని దూరం పెట్టండి అని చెప్పింది, ప్రజలకు పిలుపునివ్వటం జరిగింది మోదీ గారు. ప్రపంచంలో ఈనాడు భారతదేశం ఆగవేగాల మీద ఎదుగుతూ ఉన్నది. అనేక రంగాల్లో ముందుకు పోతున్నాం. ఇది చూడలేనటువంటి దిమాగీ నక్సల్స్ని గుర్తించవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ప్రజలకు ఆయన పిలుపునివ్వటం జరిగింది. దీనికి గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుక్కునేటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, యామాంతి వాళ్ళు,
అనేక మంది భుజాలు తడుక్కోవటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు భుజాలు తడుక్కుని మళ్ళా దీన్ని ఒక పార్టీ అని చెప్పి మళ్ళా పుట్టించి ఏవేవో చేయాలని చూస్తూ ఉన్నారు. మనకు జరగబోయేటువంటి ప్రమాదాలను మనం గుర్తించినట్లయితే ప్రజలందరూ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుచేతనంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ముసుగులో 2800 మంది అనేక రకాల మట్టలు, మానభంగాలు, దోపిడీలు, అనేక రకాలైనటువంటి ఈ సంఘ విద్రోహ శక్తులు అందరూ ఇందులో ఉన్నారు. వీళ్ళ పిల్లలు కాదు, మన యువకులు కాదు, వీళ్ళు ఆ రూపంలో విద్యార్థి రూపంలో వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో చేయాలి, ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయత్నాలు మనందరికీ తెలుసు. మరి ఈనాడు ఇవన్నీ గుర్తించి అనేక రకమైనటువంటి ఎక్కడికక్కడ పాలనాపరమైనటువంటి అప్రమత్తతతోటి ఎక్కడికక్కడి దుష్టశక్తులందరినీ అణసివేచుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రోజును చూసినట్లయితే ఇలాంటి దుష్టశక్తుల్ని మనం ఎంతవరకు అరికడుతున్నామో ఈ 12 సంవత్సరాలుగా ప్రజలందరూ తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. ఇదంతా కూడా ఇంకా పెరిగిపోతూ ఉన్నది. పోతే ఈనాడు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ఈ రోజున ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం చేసుకోవాలనేటువంటి చేసుకునే కార్యక్రమంలో మన ప్రయత్నాల్లో మనం ఉండగా ఆగస్టు 15వ తారీఖున యావత్తు భారతదేశంలో ఒక విధ్వంసాన్ని సృష్టించాలని చెప్పి ఉగ్రవాదులు పన్నినటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి శక్తులతోటి చేతులు కలిపాళ్ళు కొంత ఇంచుమించు 14 రాష్ట్రాల యొక్క ముఖ్య పట్టణాల్లో జనసంద్రసం ఉన్నటువంటి జన సమూహాలు తిరిగేటువంటి ప్రాంతాల్లో గ్రెనేట్లు పేల్చాలని, ఒక్కొక్క గ్రానైట్కి 200-300 మంది అక్కడ చచ్చిపోయేలాగా, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల్ని టార్గెట్ చేయాలని వీళ్ళు పన్నినటువంటి కుట్ర, ఒక భయంకరమైన కుట్రని వీళ్ళు పన్ని 14 రాష్ట్రాల్లో విస్తరించి వీళ్ళు రెడీగా ఉన్నారనేది మనకి తెలియదు. కానీ ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి పాలన తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఈ దేశానికి ఒక రక్షకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన అజిత్ దోవల్. వారు ఎక్కడికక్కడ వీళ్ళ మీద ఎక్కడికక్కడ కన్నేసి ఎక్కడెక్కడ వీళ్ళందరూ చేరి ఉన్నారు అనేది ఆలోచించి వీళ్ళందరినీ ఒకే రోజు 14 రాష్ట్రాల్లో ఒకే రోజున వీళ్ళందరినీ కూడా 260 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఆగస్టు 15 కార్యక్రమానికి వీళ్ళు చేయాలనేటువంటి ప్లాన్ని గుర్తించి వాళ్ళందరినీ గుర్తించి 260 మంది 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో అరెస్ట్ చేయటం జరిగింది. అసలు ఎంత బాగా పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. మన భద్రతా దళాలు ఎంత జాగ్రత్తగా, ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, ఇరా కానివ్వండి, మన యొక్క పోలీసులు కానివ్వండి, ఎంత అప్రమత్తంగా ఉంటే ఇది మనం సాధించగలిగాము. వీళ్ళందరినీ ఒకే రోజు అరెస్ట్ చేయగలిగాము. మరి ఇది ప్రభుత్వం వైఫల్యమా? ప్రభుత్వం యొక్క అప్రమత్తత అనేది గుర్తించవలసిన అవసరం ఈ దేశ ప్రజలపైన, ప్రతి భారతీయుడిపైన ఉంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్థావరాలు ఇస్తున్నటువంటిది ఈ దిమాగీ నక్సలర్స్ మాత్రమే. వీళ్ళందరూ ఈ దేశంలో అడుగు పెట్టడానికి కారణం ఈ దిమాగీ నక్సలర్స్.
మన మధ్యలో ఈ రోజున కోట్ల మంది దిమాగి నస్రస్ ఉన్నారు. ఈ దేశాన్ని అస్థిరపరచాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి కుట్రలో ఎప్పటికప్పుడు మన భద్రతా దళాలు ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ వీళ్ళని మట్టు పెట్టడం, లేకపోతే అరెస్ట్ చేసి లోపల పెట్టడం, అనేక రకాలుగా వీళ్ళని జాగ్రత్తలు తీసుకుంటుందంటే ఈనాడు పరిపాలించేటువంటి పాలన యొక్క గొప్పతనం. పాలన పటిష్టంగా ఉంటేనే, పాలన యొక్క నాయకుడు బలమైన వాడైతేనే సైన్యం బలంగా పనిచేస్తుందనే దాంట్లో ఈనాడు మనం నిరూపిస్తున్నారు మన భద్రతా దళాలు. ఇది మనకు జరుగుతున్నటువంటిది ఈ రోజుని. మరి దేశానికి ఇటువంటి ప్రమాదాన్ని, ఇలాంటి ప్రమాదాలు ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి ప్రమాదాలన్నిటిని కూడా మనం ఎదుర్కొంటూ వాళ్ళకు బుద్ధి చెప్పుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళని మట్టి పెట్టుకుంటూ విదేశీ యొక్క విదేశీ ఇప్పుడు ప్రపంచంలో అనేక, ఇప్పుడు అమెరికా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, టర్కీ కానివ్వండి, ఇలా చాలా దేశాలు, చైనా కానివ్వండి, మన ఎదుగుదలను చూసి సహించలేక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనల్ని ఏ రకంగా అయినా సరే దెబ్బతీయాలని వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయాలు ఇవి. ఈ దేశంలో మతం పేరు మీద, ఎన్జిఓల పేరు మీద ఉగ్రవాదులకి ఫండ్స్ ఇస్తూ, ఉగ్రవాదులను పెంచి పోయిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మతం పేరు మీద తెచ్చుకునేటువంటి డబ్బులతోటి ఇక్కడ దేశ వ్యతిరేక కార్యకలాపాలకి ఆ డబ్బుని ఖర్చు పెడితే ఈ దేశ పత్రాన్ని కోరుకునేటువంటి వీళ్ళందరినీ కూడా ఈ రోజున ఎక్కడికక్కడ వీళ్ళందరికీ సంఖ్యలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈనాడు ప్రభుత్వం చట్టాలు చేస్తుంటే దానికి వ్యతిరేకించటం, దానికి విదేశీ శక్తులతోటి చేతులు కలపటం. ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, వీళ్ళు చేసేటువంటి కుర్రచేష్టలో, వీళ్ళు చేసేటువంటి వంకర వేషాలు గమనించినట్లయితే ఇటీవల ఆగస్టు 15న వాళ్ళు ఏఐసిసి కార్యాలయం దగ్గర జరిగినటువంటిది మనం చూస్తే వాళ్ళు నిజంకి గంగిర్లు ఎత్తినట్టు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ పాటని వినలేక అనలేక ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి అందరికి వాళ్ళని అక్కడ మన అందరూ దేశ ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈ దిమాగి నక్సలర్స్ వీళ్ళపైన అప్రమత్తంగా మనం లేకపోతే ఖచ్చితంగా ఈ దేశాన్ని మళ్ళా పరాయి పాలనకి వెళ్ళిపోతుంది అనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి దేశ ప్రజలందరినీ కోరుతూ, సార్ ఆలోచించండి మన పరిస్థితి ఏంటో, ఈనాడు ఉన్నటువంటి పాలన ఏంటి, గత పాలన ఏంటి ఒకసారి గమనించండి. పాలనని గుర్తిద్దాం, మనం అప్రమత్తంగా ఉందాం. మన మధ్యన ఈ దుష్ట శక్తులు ఎక్కడ, మనకి దుష్ట శక్తి మనకని అనుమానం వచ్చినప్పటికైనా సరే పట్టుకుని వాడిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం, చట్టానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే మనమే మట్టి పెట్టవలసిన అవసరం ఉంది. మతం పేరు మీద వస్తాడు, లేకపోతే ఇంకో రూపంలో వస్తాడు. వీళ్ళందరినీ కూడా ఎవరిని గుమ్మాల్లోకి చారనివ్వకండి, వీధుల్లోకి రానివ్వకండి, ఈ చెత్తనంతా అని చెప్పేసి ఈ సందర్భంగా తోటి భారతీయులందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.